పనులు ఒత్తిగా చేయకుండా నాకు మంచి సమయాన్ని ఇవ్వగలిగినటువంటి మా శ్రీమతికి కూడా నేను రుణపడినట్టు మాట. నేను నాలుగు పుస్తకాలు రాశాను. మొదటిదేమో ఏర్పడింది నవభావన. అది వేమన పట్టిలో సమాజంలో ఉన్నటువంటి బలహీనతలన్నింటినీ ఎత్తి చూపాను దాంట్లో. రెండోదేమో భగవద్గీత రాశాను. అది భగవతి అంటే చాలామంది దేవతనే అని అనుకుంటున్నారు పుస్తకం యొక్క టైటిల్ని బట్టి. కానీ యాక్చువల్గా భగవతి అనేది మూల ప్రకృతి, ప్రిమార్డియల్ నేచర్. ఆ ప్రకృతి ఉన్నది కానీ ప్రకృతికి వెలుపల ఎవడూ లేడు. ఎవడంటే దేవుడు అన్నమాట, మరో పురుషుడు ఎవరు లేరు అనే భావాన్ని చక్కగా చెప్పడానికి ఆ పుస్తకాన్ని, ఆ కావ్యాన్ని వినియోగించుకున్నాను. ఏది భగవద్గీత. తర్వాత మూడో పుస్తకం నా జీవిత చరిత్ర రాసుకున్నాను. దాని టైటిల్ ఎంతో ఫ్యాసినేటింగ్గా ఉంది. ఏమది? స్థితప్రజ్ఞుని జీవయాత్ర అని. ఆ టైటిల్ చూసి చాలామంది ఆ పుస్తకం మాకు పంపవలసింది అని చెప్పి దాదాపు 800 ఉత్తరాలు వచ్చాయి నాకు. అయితే పంపడానికి పుస్తకం అయితే ఫ్రీగా ఇవ్వగలను కానీ పంపడానికి అయ్యేటువంటి ఖర్చు నేను భరించలేదు. అందుకని చాలా కొద్దిమందికి మాత్రమే పుస్తకాలు పంపగలిగాను. అందుకోలేనటువంటి వాళ్ళు కొంచెం నన్ను క్షమించగలరని అనుకుంటున్నాను. ఇక నాలుగోది ఇప్పుడు ఉన్నటువంటి పుస్తకం అన్నమాట. దీంట్లో ముఖ్యంగా ఏమిటంటే చురుకు తగ్గేట్టుగా చదివిన వాళ్ళకి చురుకు తగ్గేట్టుగా కొన్ని మినీ రచయితలు ఉన్నాయి. ఒకటి గోపి గారు రచించారు. ఇది కోటి దేవతలకు మొక్కి నీవు మంచాన పడ్డావు, ఏ దేవుడికి మొక్కక నేను పడ్డాను. అయితే మనం ఆరోగ్యం పోవటానికి రావటానికి ఎవరు కారణం, దేవుడు కారణం కాదు అని చెప్పటమే ఇక్కడ ముఖ్య ఉద్దేశం. అట్లాగే గురుముఖాన కాని విద్య కాదు, కానీ ద్రోహాచార్యుల వంటి గురువు వద్దు. ద్రోణాచార్యులని నేను ఏమని పిలిచానంటే ద్రోహాచార్యులు. ఏకలవ్యుడికి మహాద్రోహం చేసిన వాడు ద్రోణాచార్యుడు. ఇట్లా కొన్ని పూర్వ సాహిత్యంలో ఉన్నటువంటి అసంగత విషయాల్ని విమర్శిస్తూ చేసినటువంటిదే ఎక్కువ భాగం మినీ కవితలు. ఇక మాధవీ దర్శనం అంటే ఇప్పుడు మనం మంచికి చెడుకి సమాజం యొక్క అభివృద్ధికి పతనానికి మనమే కారణం, మనిషే కారణం, కానీ దేవుడు కారణం కాదని ఒక ఆదర్శాన్ని దృష్టిలో పెట్టుకొని మానవీయ దర్శనాన్ని ఇటు వచనంలోనూ రాశాను, పద్యాల్లోనూ రాశాను. ఇక మూడవదేమో ఇదే పుస్తకంలో అమ్మమ్మకు ఒక మనుమను లేక అనేది ముఖ్యంగా ఆ అమ్మమ్మేమో మా అమ్మమ్మే, అందులో లేదు వేరే వాళ్ళు. ఆ మనవాడిని నేనే. నన్ను మా అమ్మమ్మ అంటే మా తల్లి ఎప్పుడో చిన్నప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు కూడా 1 సంవత్సరం లోపలే చనిపోవడంతో నన్ను పెంచి పెద్ద చేసి ఇంత వాణిగా చేసిన ఘనత మా అమ్మమ్మనే. అందుకోసమే ప్రత్యేకించి ఆ లేఖని దాంట్లో ముద్రించారు. ఈ లేఖ మాసపత్రిక ప్రజా సాహిత్యంలో వచ్చయింది. తర్వాత నా ఆహ్వానాలన్నింటినీ మన్నించి ఈ సభకు విచ్చేసి నన్ను ఆనందపరిచేసినందుకు, తర్వాత నా కవిత్వాన్ని విశ్లేషించి మాట్లాడినటువంటి పెద్దలకు, తర్వాత అన్నిటికన్నా ముందు ఈ సభా కార్యక్రమానికి అంతటికీ ముఖ్య కారణమైనటువంటి వంశీ రామరాజు గారికి, దాని కార్యకర్తలకు నేను సర్వదా కృతజ్ఞుడు.